చేయరు అడుగుతుందా? హలో అండి అందరికీ. ఇప్పుడు మేము వెళ్తున్నది మా చెల్లెలి శ్రీమంతం అనమాట. అందుకే ఊరి నుంచి బయలుదేరేసాం. చాలా లాంగ్ డిస్టెన్స్, అందుకే చేరుకోలేమని రేపు శ్రీమంతం అనగా ముందు రోజు ఈవినింగ్ బయలుదేరాం. మేము వెళ్ళేసరికి చాలా లేట్గా అయిపోయింది. వెళ్ళేలోపు మా చెల్లెల్ని బ్యూటీ పార్లర్ వాళ్ళే వచ్చి రెడీ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ అత్తగారింట్లోనే శ్రీమంతం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో స్పేస్ ఎక్కువగా ఉంది. అక్కడే వంటలు, అక్కడే ఫంక్షన్, ఇంట్లోనే అనమాట. అదిగోండి ఇక్కడ వంటలు చేస్తున్నారు. ఇదంతా ఇంట్లోనే. మేము వెళ్ళేసరికి కొంతమంది అయితే వచ్చేసారు. అరేంజ్మెంట్స్ కూడా అయిపోయాయి. అంటే చుట్టుపక్కల వాళ్ళు, దూరం నుంచి వచ్చిన కొంతమంది బంధువులు ఉంటారు కదా, వాళ్ళంతా ఇలా అన్నీ పెట్టేశారు. ఇంకా మా అమ్మ, మా చిన్నత్త, చిన్న మామయ్య వీళ్ళంతా బట్టలు పెట్టారు. ఇదిగోండి అక్కడ ఉన్నారు కదా, ఆమె మా అత్త, చిన్నత్త, అంటే మా అమ్మ లాస్ట్ తమ్ముడి వైఫ్. వాళ్ళ బట్టలు పెట్టడం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మా అమ్మ. వాళ్ళు పెడుతుండగానే బస్సు అయితే వచ్చేసింది. ఊర్లో అందరినీ ఇంకా తీసుకొని రావాలి కదా, అలా లేట్ అయిపోయి వీళ్ళు చాలా లేట్గా వచ్చారు. అక్కడ అన్నీ పెడుతున్నారు కదా, గోల్డ్ శారీ, అక్కడ చీర పట్టుకుంది కదా ఆ అత్తే, అమ్మాయి వాళ్ళ అమ్మ, మా చెల్లె, తను మా కజిను, మా అమ్మ తమ్ముడి కూతురు అనమాట. తను బస్సులో నుంచి దిగడం డైరెక్ట్ తన దగ్గరకే వెళ్ళి అలా చేస్తుందనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పాను కదా, వాళ్ళు ఖచ్చితంగా ముహూర్తం టయానికే అంతా చేస్తారు, ఎక్కువ తక్కువ కాకుండా. ఎందుకంటే బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని, అంటే రాహుకాలం ఇవన్నీ చూస్తారు ఖచ్చితంగా. ముహూర్తం అంటే ముహూర్తమే. వాళ్ళు ఇలా పిండి వంటలన్నీ అక్కడ సెట్ చేసేసారు. తర్వాత తల్లిదండ్రులు పెట్టాలి కదా, ఆశీర్వదించాలి కదా. అదిగోని మా అత్తయ్య, మా మామయ్య కూతుర్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. తర్వాత మా అమ్మ పెడుతుంది అక్కడ, అమ్మాయి వాళ్ళు బట్టలు పెడుతుంది కదా, తనే మా అమ్మ. తనకి ఒళ్ళో అన్నీ పెడుతుంది, చీర, గాజులు, పళ్ళు అన్నీ. ఇలా ఒక్కొక్కరు ఫస్ట్ ఇంట్లో వాళ్ళు పెట్టేశారనమాట. తను ఆ పాపకి మేనత్త అవుతుందన్నమాట మా అమ్మ. మా అమ్మ పెడుతుంటే మా నాన్న అక్కడే ఉన్నాడు. చూసారా మా అద్వైత్ అప్పుడే ఆవలింపులు, ఎప్పుడు నిద్ర నిద్ర నిద్ర. జర్నీలో నిద్రపోయాడు, మళ్ళీ ఇప్పుడు నిద్ర. గొమ్మను కూర్చోనున్నాడు నిద్రమత్తులో. తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళి అమ్మాయికి అక్షింతలేసి ఫోటో తీపించుకున్నారు. ఒళ్ళో పెడతారు కదా, అవి చాలా బరువు ఉంటాయి. పక్కన ఎవరో ఒకరు ఉండాలన్నమాట పెట్టినటువన్నీ తీసి కింద పెట్టడానికి. నా శ్రీమంతం టైంలో మా కజిన్సే ఉన్నారు, అంటే మా చెల్లెళ్ళే. అవి కింద పడకూడదు అంటారు. ఒక్క ఫ్రూట్ కూడా, అంటే ఒక్క పండు కూడా కింద పడకూడదు, మంచిది కాదు అంటారు. అందుకే చాలా జాగ్రత్తగా పట్టుకుంటారు అక్కడ ఉండేవాళ్ళు. నా శ్రీమంతం టైంలో మా అత్త వాళ్ళు ఉంటారనమాట. ఎప్పటికప్పుడు అన్నీ తీసి పక్కన పెడతా ఉన్నారు వాళ్ళు. నా పెళ్ళి టైంలో వచ్చిన గిఫ్ట్లని మా చెల్లెళ్ళే, అంటే నా కజిన్సే, వీళ్ళే ఉన్నారు. నేను అక్కడే కూర్చోన్నా. అదిగోండి ఆదిత్య, అద్వైత్ కూర్చున్నది ఎవరి వల్ల కూర్చున్నాడంటే మా అమ్మమ్మ, అంటే మా అమ్మకి అమ్మ. వాడు మా అమ్మమ్మ దగ్గర బాగుంటాడు. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా పింక్ శారీ, ఆ శారీ వచ్చి నా శ్రీమంతంది అనమాట. మా అమ్మ పెట్టింది. అద్వైత్ అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో, సెకండ్ టైం కూడా నాకు శ్రీమంతం చేశారు, ఆ టైంలోదనమాట అది శారీ. వీడిక్కడ సైలెంట్గా నిల్చొని అన్నీ చూసుకుంటా ఉన్నాడు, ఆడుకుంటా. మళ్ళీ ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంది కదా అని నేను తీసేసా. అంటే ఒకసారి అయిపోయింది కదా, మళ్ళీ రెండోసారి వెళ్ళి తల్లి తరపు చీర ఒళ్ళో పెడుతుంది కదా, పుట్టింటి వాళ్ళు పెడతారు కదా, ఆ చీర కట్టుకొని మళ్ళీ రావాలి కదా, అదనమాట. ఇది పుట్టింటి తరపు చీర అమ్మాయి మళ్ళీ కట్టుకొని వచ్చింది.
ఫోటోలు కూడా బాగా కనిపించాలి కదా శారీ. అందుకే మా అమ్మ, మా అత్త ఆ పాపకి అన్నీ సరి చేస్తా ఉన్నారు. తర్వాత నా వంతనమాట. నేను కూడా ఆశీర్వదించేసి ఆ పాపకి ఏం చేయాలో అది చేసేసి పక్కకొచ్చేసా. ఒక ఫోటో కూడా తీసుకున్నా. ఫస్ట్ సింగిల్‌గా వెళ్ళా. లాస్ట్‌లో మళ్ళీ మేము జంటగా కూడా ఫోటో తీసుకున్నాం. పిల్లలతో అందరం కలిసి ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకున్నాం. ఈ స్టిల్ మాత్రం కంపల్సరీ తీస్తారు కదా తాంబూలం ఇచ్చేటప్పుడు. ఇదొచ్చి ఫ్రంట్‌లో మా చెల్లెలు వాళ్ళ అత్తగారి ఇల్లు అనమాట ఇది. ఇక్కడే ఫంక్షన్ అంతా. ఇదే ఇల్లు. ఫ్రంట్‌లో నుంచి ఈ ఊరైతే చాలా భలేగుంది. అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకోటేంటంటే ఇంటి పక్కనే చెరువు సినిమాలో లాగా. వీళ్ళు ఇంటి దగ్గర ఏనుగులు పెట్టుకున్నారు. అందరూ బయట అన్నం తింటూ ఉన్నారు. నేను మాత్రం అక్కడ కిచెన్‌లో కూర్చొని తినేసా. ఫస్ట్ నేను పిల్లలకు తినిపించేస్తా. వాళ్ళు తిన్న వెంటనే నేను తినడం స్టార్ట్ చేశా. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి. నెక్స్ట్ వీడియో మర్నాడు పోస్ట్ చేస్తాను. అదేంటంటే మేము బిర్యానీ తీసుకున్నాం. అంటే అది కడపలో ప్రిషన్ జైల్. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు ట్రెండింగ్‌గా ఉంది కదా జైల్‌లో బిర్యానీ తినేది. అదనమాట. అది నా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.